సమస్యలుంటే పరిష్కారం చేసే శక్తి ఒక్క మన స్వామికే ఉండడం మనందరి అదృష్టం కూడా. ఈరోజు మళ్ళీ నేను అన్ని క్షేత్రాలు తిరుగుతానని 53 రోజులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే వారు ఇక్కడ ఉన్నంత వరకు అన్నీ కూడా మనకు శుభమే జరుగుతుంది. నేను వారికి ఒకటే హామీ ఇస్తున్నా, మీరు చేసే ప్రజలకు మంచి కోసం మీరు తాపత్రయం పడుతున్నారు. వారికి దేవుని కృప కలగాలని మీరు ఆలోచిస్తున్నారు. నేను కూడా ఆలోచించేది మీ యొక్క ఆశీస్సులతో ఈ ప్రజలకు ఆర్థిక స్వావలంబన జరగాలని, పేదరికం పూర్తిగా పోవాలని, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నా. దానికి పూర్తిగా స్వామీజీ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని చూస్తే ఒక ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ. అంటే మీరంతా ఒక పరిపక్వంగా కూడా ఉన్నారు. స్వామీజీ పైన నమ్మకం, ఆ నమ్మకంలో కొంత శాతం పాలకులైన నా మీద కూడా పెట్టండి. మీకు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వామీజీకి మరొక్కసారి ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.